తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు జనసేన పార్టీ అధికారికంగా అయితే ప్రకటించింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అయితే జనసేనాని నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థులైతే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో మరో పెను విషాదకర ఘటన చోటు చేసుకుంది. మిసిసిపి రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. క్లే కౌంటీ పరిధిలో అయితే శనివారం కాల్పులు జరగగా ఈ ఘటనలో అయితే ఏకంగా 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమంది అయితే తీవ్రంగా గాయపడినట్లయితే అధికారులు వెల్లడించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని అప్రమత్తమయ్యాయి. ఇక గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రులకైతే తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పులు మొత్తం 3 వేర్వేరు ప్రదేశాల్లో జరిగినట్లయితే అధికారులు గుర్తించారు. ఒకే చోట కాల్పులు జరిపితే వెంటనే పట్టుబడే అవకాశం ఉందని భావించినటువంటి నిందితుడు ముందస్తు ప్రణాళికతో 3 చోట్ల ఒకేసారి దాడులకు పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో అయితే వెల్లడింది. కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లయితే సమాచారం. ఇక ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది. వ్యక్తిగత కక్షలా లేక ఇతర ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా అధికారులు అయితే విచారణ చేపట్టారు. ఈ ఘటనతో క్లే కౌంటీ పరిధిలో అయితే భయాందోళనలు నెలకొన్నాయి. ఇక స్థానికంగా అదనపు భద్రత ఏర్పాటు చేసి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు అయితే సూచించారు. ఇక అమెరికాలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ కాల్పుల ఘటనలైతే మరోసారి గన్ కల్చర్ పై అయితే చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు అయితే తెలిపారు. గుంటూరు జిల్లాలో క్రీడా అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం తిరిగి అభివృద్ధి బాట పట్టనుంది. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖేలో ఇండియా పథకం కింద అయితే 14 కోట్ల నిధులైతే మంజూరయ్యాయి. ఈ అభివృద్ధికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇక దీని ద్వారా యువ క్రీడాకారులకు ఆధునిక క్రీడా అందుబాటులోకి రానున్నాయి. గతంలో అయితే నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించి గుంటూరు ప్రజలకైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అయితే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సరదాలు సరస్సు వేడుకలు గుంటూరుకి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు మరొక శుభవార్త. గుంటూరుకి 30-40 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. అందులో ఒకటి బీఆర్ స్టేడియం. ఇది పూర్తిగా శిథిలావస్థకు రావటం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో పట్టణీకరణ అధికంగా జరిగి ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ లేకపోవటం ఒక సమస్య. దీనికోసం మొత్తం బీఆర్ స్టేడియంని కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలని ఒక డిపిఆర్ తయారు చేస్తే దాని టోటల్ ఖర్చు 170 కోట్ల రూపాయలు వచ్చింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్లో 100% సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ టోటల్ బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి రకరకాల స్పోర్ట్స్ దాంట్లో ఒక 70 కోట్లు వేరే ప్రాంతానికి కూడా ఇచ్చారు. దానితో పాటు గుంటూరుకి మనం అప్లై చేసిన 170 కోట్లలో 14 కోట్లు మొదటి విడతగా శాంక్షన్ చేశారు. అయితే ఈ బీఆర్ స్టేడియంలో స్టేడియం పార్ట్, మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇలా రకరకాల ఫెసిలిటీస్ తీసుకున్నాం మనం, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ. అయితే మొత్తం ఈ రోజున రాలేదు కాబట్టి ఈ 14 కోట్లలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే టోటల్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఈ కాంపోనెంట్ని ఈ 14 కోట్లతో బిల్డ్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వారి తరపున వారు కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ విధంగా మాకు బడ్జెట్ ఇచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు మన్సుఖ్ మాండవీయ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారికి, దీంతో పాటు ఎప్పటి నుంచో ఈ స్టేడియంని మంచిగా చేయాలి అని చెప్పి నాకు రిపీటెడ్గా రిక్వెస్ట్లు ఇస్తున్నటువంటి మా ఎమ్మెల్యే నజీర్ గారికి సంక్రాంతి సరదాలు
రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఆరోపించారు. ప్రాజెక్టు విషయంలో 4 గోడల మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత ఇవ్వాలని బొగ్గన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తే సీఎం చంద్రబాబు మాత్రం రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడన్నారు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఒక ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారనమాట. ఏమన్నారంటే, తాను తెలంగాణ రాష్ట్రం కోసము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం చేస్తున్న కృషి వాళ్ళ సభకు వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో 4 గోడల మధ్యలో మాట్లాడడం జరిగింది. తద్వారా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పనులు ఆపేయడం జరిగింది. ఆ పనులు ఆపిన మాట జమా కాదా అంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. నిజ నిర్ధారణ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళని పెట్టండి, బీజేపీని పెట్టండి, ఎంఐఎంను పెట్టండి, మాజీ జలవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఎవరెవరు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి, ఇంకా ఎవరినైనా పెట్టండి, అందరు కలిసి పోయి విజిట్ చేయండి, అక్కడ పోయి పరిశీలించారండి పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా? 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలనా లేదా? సీఎం చంద్రబాబు తన భార్య హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా భువనేశ్వరిపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాడి రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం భువనేశ్వరి చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పురస్కారం ఆమెకు, ఆమె బృందానికి దక్కాల్సిన సరైన గుర్తింపు అని పేర్కొన్నారు. ఇండియన్ డైరీ అసోసియేషన్ నారా భువనేశ్వరికి అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డునైతే ప్రకటించింది. డైరీ రంగంలో ఆమె అందిస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డు అందుకోవడంపై భువనేశ్వరి స్పందించారు. తనకు ఈ గౌరవాన్ని అందించిన ఇండియన్ డైరీ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది పాడి రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. భారత డైరీ రంగం అభివృద్ధి, శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని ఆమె మరోసారి స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ కోసం సొంత ఊళ్లకు వెళ్లేవారి సౌకర్యార్థం హైదరాబాద్, విజయవాడ మధ్య మొత్తమైతే 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లయితే ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు పండుగకు ముందు, తర్వాత రోజుల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఇక ఈ ప్రత్యేక రైళ్లలో చైర్ కార్ బోగీలతో పాటు జనరల్ బోగీలు కూడా ఉంటాయి. ఇక ముఖ్యంగా రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టి ఉంచుకొని సగానికి పైగా జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లయితే రైల్వే అధికారులు వెల్లడించారు. చైర్ కార్ బోగీలలో అయితే ప్రయాణించాలనుకునే వారైతే ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అయితే ముందస్తుగా టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు అని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ప్రతినిత్యం ప్రమాదకరంగా పరిమితి మించి గ్రానైట్ రాళ్లను రవాణా చేస్తున్న టిప్పర్ లారీలను చూసి గుండెను గుప్పెట్లో అయితే పెట్టుకొని ప్రయాణిస్తున్నామని ప్రజలైతే వాపోతున్నారు. అధిక గ్రానైట్ లోడ్ వల్ల టిప్పర్లో నుండి ఎక్కడ జారి రోడ్లపై ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులపైన అయితే ప్రయాణికులపై పడతాయని బిక్కుబిక్కుమంటూ అయితే ప్రాణభయంతో రోడ్లపైకి వస్తున్నారు. గ్రానైట్ టిప్పర్లు లారీల యాజమాన్ల నుంచి అయితే రవాణా శాఖ అధికారులు నెలవారీ మామూళ్లకు అలవాటు పడి వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలైతే ఆరోపిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు గ్రానైట్ రాళ్లను రవాణా చేస్తున్న వాహనదారులపై చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలైతే వాహనదారులు కోరుతున్నారు.